ఈ వీడియోలో మూవింగ్ ఛార్జ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్? సో మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే గాల్వానామీటర్ మనకు తెలుసు, కరెంట్ మెజర్ చేస్తాం మనకు తెలుసు. సో గాల్వానామీటర్లో మూవింగ్ కాయిల్ ద్వారానే ఇక్కడ పాయింటర్ మూవ్ అయ్యి మనకు రీడింగ్ చూపిస్తుంది. అందుకనే దాంట్లో మూవింగ్ కాయిల్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ అంటాం. సో ఓకే, ఈ మూవింగ్ కాయిల్ గాల్వానామీటరు ఇందులో నుండి కాయిల్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం ఒక ప్రిన్సిపల్ ద్వారా అది మూవ్ అవుతుందని చెప్తాం. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది ఆ ప్రిన్సిపల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ అంటే దీని గాల్వానామీటర్లో కాయిల్ ఎలా మూవ్ అవుతుంది, ఆ కాయిల్ మూవ్ అవ్వడం వల్ల పాయింటర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, ప్రిన్సిపల్ ఏంటంటే వెన్ ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్ అన్నాడు. అంటే ఏంటంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం. అంటే ఏంటంటే ఇప్పుడు 2 మ్యాగ్నెట్స్ తీసుకుందాం. 2 మ్యాగ్నెట్స్ని వాటిని అట్రాక్షన్, ఓకే, మనకి మ్యాగ్నెట్స్ మధ్యలో అట్రాక్షన్ డిఫరెన్స్ జరిగింది. అట్రాక్షన్ ఉండేటట్టు కొంత డిస్టెన్స్లో ఉంచండి. అప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎందుకని? సో ఆపోజిట్ పోల్స్ కనుక ఉంటే వాటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ ఉందంటే వాటిని ఫీల్డ్ లైన్స్లో చూపెడతాం. ఇప్పుడు ఎయిర్లో ఏం లేదంటే దాని మీనింగ్ ఏంది? ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్ లైన్స్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఈ రెండు ఫిక్స్ చేసేసి ఉంచండి. ఓకేనా. సో ఇవి ఇక్కడ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. వీటిలో మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ మ్యాగ్నెట్స్ ద్వారా అట్రాక్షన్ డిస్టెన్స్లో ఉంటేనే, మళ్ళీ ఎక్కడ ఇది వేరే డిస్టెన్స్లో ఉండే ఎక్కువ డిస్టెన్స్లో ఉందనుకోండి వాటి మధ్య అట్రాక్షన్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో సర్టెన్ డిస్టెన్స్లో వాటి మధ్య అట్రాక్షన్ ఉండేటట్టు పెడితే అప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏమంటున్నాడు, ఒక కరెంటు క్యారింగ్ కాయిల్ని, అంటే మనము ఒక కాయిల్లో కరెంట్ పోతుంది అనుకున్నాం. ఆ కాయిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో, ఏమవుతుందంటే ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్. అంటే ఏంటంటే ఇది మూవ్ అవుతుంది. కాయిల్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతుందని చెప్పినట్టు. ఎక్స్పీరియన్స్ టార్క్ అంటే మూవ్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే ఈ గాల్వానామీటర్లో కాయిల్ మూవ్ అయ్యి అప్పుడు ఈ పాయింటర్ మూవ్ అయ్యి రీడింగ్ చూపెడుతుంది అని మీనింగ్. సో ఇప్పుడు అర్థమైంది ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ ఏం చెప్పాడంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలా క్లియర్ చెప్పిన కదా, 2 మ్యాగ్నెట్స్ని సర్టెన్ డిస్టెన్స్లో అట్రాక్షన్ ఉండేట్టు ఉంచేసి వాటి మధ్య మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవుతాయి. ఓకేనా. నార్త్ స్టార్ట్ అయితే సౌత్ దగ్గర ఎండ్ అవుతాయి అమ్మ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. వీటిని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుందాం. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్, మామూలు కండక్టర్ ఉంటే అది మూవ్ అవ్వదు. కరెంట్ క్యారింగ్ కండక్టర్ కనుక మనం మూవ్ చేస్తే కరెంట్ క్యారింగ్ మూవ్ చేస్తే కాయిల్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినట్లయితే అది మూవ్ అవుతుంది. ఓకేనా. సో దాని మీద టార్క్ ప్రొడ్యూస్ అవ్వడం, టార్క్ ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటే ఏంటిది, అది మూవ్ అవుతుందని చెప్తున్నాడు. అదేవిధంగా గాల్వానామీటర్లో కూడా మూవింగ్ కాయిల్ ఉంటుంది. దాని లోపల గాల్వానామీటర్లో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఉంటాడు. ఓకే, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఉంటారు. ఒక 2 మ్యాగ్నెట్స్ని ప్లేస్ చేసి ఒక సర్టన్ డిస్టెన్స్లో ఉంచి వాటి మధ్య అట్రాక్షన్ అనేది ఉంచేస్తాడు. ఎప్పుడైతే నువ్వు గాల్వానామీటర్ తీసుకుపోయి ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసావో దాని ద్వారా కరెంట్ పోతుంది. అంటే కరెంట్ పోతుందంటే ఈ మూవింగ్ కాయిల్ ద్వారా కరెంట్ పోతుంది. అప్పుడు ఈ మూవింగ్ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే చెప్పిన కదా, అప్పుడు మూవింగ్ కాయిల్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ టార్క్ అంటే మూవ్ ఎందుకు అవుతుందన్నో టార్క్ అంటే మూవ్ అవ్వడాన్ని టార్క్ ప్రొడ్యూస్ అవ్వడం అంటారు. ఓకే, ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటారు దాన్ని. ఓకేనా, మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ కాయిల్కి దీనికి పాయింటర్ కనెక్ట్ చేసి ఉంటుంది, ఎప్పుడైతే అది మూవ్ అవుతుందో ఈ పాయింటర్ అనేది రీడింగ్ చూపించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా రీడింగ్ చూపించింది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది జరిగిందంటాం, దాన్ని డిఫ్లెక్ట్ అయింది అంటాం. ఓకేనా, మీటర్లో పాయింటర్ మూవ్ అయితే డిఫ్లెక్షన్ చూపించింది అంటాం, డిఫ్లెక్టింగ్ అంటాం. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఉంది కాబట్టి ఎంత డిఫ్లెక్ట్ అంటే డిఫ్లెక్టింగ్ యాంగిల్ తీయటంతో రిప్రజెంట్ చేస్తాం. ఎక్కువ డిఫ్లెక్షన్ చూపించింది అనుకో, అంటే ఎక్కువ యాంగిల్ డిఫ్లెక్షన్ అయిందంటే ఎక్కువ కరెంట్ మేనేజ్ చేస్తున్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంది, ఆ కాయిల్లో ఎక్కువ కరెంటు పాస్ అవుతున్నట్టు. కాయిల్లో కనుక ఎక్కువ కరెంట్ ఉంటే ఎక్కువ మూవ్ అవుతుంది. ఓకేనా, కాయిల్ తక్కువ కరెంట్ ఉంటే తక్కువ మూవ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ 0 దగ్గర ఉన్న పాయింటరు తక్కువ కనుక డిఫ్లెక్షన్ అవ్వాలంటే డిఫ్లెక్షన్ ఎట్లా మెజర్ చేస్తాం, తీటాతోటి. ఓకేనా, యాంగిల్ తక్కువ డిఫ్లెక్ట్ అయింది అంటే తక్కువ కరెంట్ పోతున్నట్టు, ఎక్కువ డిఫ్లెక్ట్ అయింది అంటే ఎక్కువ కరెంట్ పోతున్నట్టు. సో అందుకనే సెకండ్ పాయింట్ అది. సో కాయిల్లో ఎంత కరెంటు పోతే ఇట్ ఈస్ ప్రపోర్షన్ ఉంటుంది, అంత డిఫ్లెక్ట్ అవుతుంది, డిఫ్లెక్టింగ్ యాంగిల్. ఓకేనా, ఎంత కరెంట్కి అంత డిఫ్లెక్టింగ్ యాంగిల్ ఉంటుంది. అంటే అంత పాయింటర్ మూవ్ అయ్యి ఆ రీడింగ్ చూపిస్తుంది అనుకో. ఎందుకంటే ఇందులో కాయిల్లో పోయిన రీడింగ్నే చూపించాలి కదా, మోర్ కరెంట్కి మోర్ డిఫ్లెక్షన్ చూపించి సో మనకు కావాల్సిన రీడింగ్ చూపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ వర్క్ చేస్తుంది. మరి ఈ మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ ఉపయోగించి ఓకేనా ఎంత స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ మెజర్ చేయొచ్చు. కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్ 10⁻⁹ ఆంపియర్స్ని. వెరీ స్మాల్ వాల్యూ, 10⁻⁹ చాలా స్మాల్ వాల్యూ. అక్కడి వరకు మనం ఈ మూవింగ్ కాయిల్ గాల్వానామీటర్ ఉపయోగించి అంత కరెంట్ని మనం మెజర్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ వాట్ తీసేసి
10⁻⁹ యాంపీర్స్ పెట్టేసి సేమ్ థింగ్, సేమ్ మిగిలిన మొత్తం వర్డ్స్ మొత్తం సేమ్ రాయాలి. సో సింపుల్గా 10⁻⁹ యాంపీర్స్ వరకు స్మాలెస్ట్ వాల్యూని ఆఫ్ ది కరెంట్ని ఈ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ మెజర్ చేస్తుంది.